హే గాయ్స్! సో, మనకి తెలియకుండా మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో, ఆ మిస్టేక్స్‌ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ద ఫస్ట్ మెయిన్ మిస్టేక్ ఈజ్ హాట్ వాటర్ షవర్. సో, మనం ఒకవేళ హాట్ వాటర్‌తో తలస్నానం చేస్తే ఆ హీట్ వల్ల మన హెయిర్ రూట్ డ్యామేజ్ అయిపోతుంది. సో, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో, ద సెకండ్ మిస్టేక్ ఈజ్ ఆహ్, వెట్ హెయిర్ కోంబింగ్ ఆర్ మిస్‌హ్యాండిలింగ్ యువర్ వెట్ హెయిర్. సో, మనం తలస్నానం చేశాక మన జుట్టు చాలా వీక్‌గా ఉంటుందనమాట. ఆ తేమ, తడి వల్ల. సో, మీరు దానిపైనే తడిగా ఉన్నప్పుడు మీరు హెయిర్ కోంబ్ చేసినా గానీ, కొంతమంది టవల్ తీసుకొని గట్టిగా రబ్ చేస్తూ ఉంటారు. వెట్‌నెస్ అంతా పోవడానికి. సో, అలా రిగరస్‌గా ప్రెషర్ పెట్టి తడి హెయిర్ పైన మీరు రబ్ చేసినా గానీ, వెట్ హెయిర్ పైన మీరు కోంబ్ చేసినా గానీ హెయిర్ ఫాల్ అవుతుంది. సో, ఈ మిస్టేక్ అవాయిడ్ చేయండి. అండ్ ద థర్డ్ రీజన్ ఇస్ స్ట్రెస్. సో, ఇది చాలా చిన్న మైన్యూట్ రీజన్. కానీ స్ట్రెస్ వల్ల కూడా మన రెగ్యులర్‌గా జరిగే మన హెయిర్ గ్రోత్ యాక్టివిటీలో నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో, దానివల్ల హెయిర్ గ్రోత్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. సో, స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆల్సో నాట్ ఆయిలింగ్ యువర్ హెయిర్, ఇది కూడా ఒక మిస్టేక్ అనమాట. సో, మనం ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం చాలామంది హెయిర్ ఆయిల్ చేసుకుంటారు. అండ్ దట్ ఈస్ అ వెరీ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో, మీరది కోకోనట్ ఆయిల్ గానీ, ఆమ్దం ఆయిల్ గానీ, ఏ ఆయిల్ అయినా మీకు ఏది సూటబుల్ అనిపిస్తే అది యూజ్ చేయండి. కానీ ఆయిల్ మాత్రం చేసుకోండి. మనం ఆయిల్ చేసుకుంటేనే మన కావాల్సిన న్యూట్రియంట్స్ మన హెయిర్‌లోకెళ్తాయి. అండ్ ఆల్సో మనం ఆయిల్ పెట్టినప్పుడు మసాజ్ చేస్తాం కాబట్టి మన హెయిర్‌కి అండ్ స్కాల్ప్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అవుతుంది. సో, ఆయిల్ చేసుకోకపోవడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మిస్టేక్. అండ్ ద నెక్స్ట్ మిస్టేక్ ఈజ్ నాట్ షాంపూయింగ్ యువర్ హెయిర్ ప్రాపర్‌లీ. సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా మన హెయిర్ పైన మీరు చూసుకున్నట్టయితే మనం తలస్నానం చేసిన రోజు వెరీ నీట్‌గా ఉంటుంది. మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్‌గా బిల్డప్ లాగా ఫామ్ అయిపోతుంది. సో, అలాగే నెగ్లెక్ట్ చేశారనుకోండి, కరెక్ట్‌గా షాంపూ చేసుకోకుండా, సో, ఆ బిల్డప్ ఫామ్ అవ్వడం వల్ల కూడా హెయిర్ బ్రేక్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు కొంతమందికి ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, చాలా ఫ్రీక్వెంట్‌గా తలస్నానం చేస్తేనే వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుందనమాట. నాకు ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది. సో, నేను 2 డేస్‌కి ఒకసారి తలస్నానం చేయాల్సిందే. ఇన్ కేస్ అది ఎక్సీడ్ అయిపోయిందనుకోండి, నాకు హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. సో, ఈ మిస్టేక్ కూడా అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో ద నెక్స్ట్ మిస్టేక్ ఈజ్ హార్డ్ వాటర్ గానీ, లేకపోతే సాల్ట్ వాటర్ గానీ, ఇవి యూజ్ చేసి తలస్నానం చేసినా గానీ వెరీ బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది హెయిర్ ఫాల్ పైన. ఎందుకనంటే ఇప్పుడు మనం హార్డ్ వాటర్‌లో మెయిన్‌గా మెగ్నీషియం అండ్ కాల్షియం ఉంటుంది. అది మన స్కాల్ప్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుందనమాట డే బై డే. సో, అలా లేయర్ లాగా ఫామ్ అయిపోయిన తర్వాత మీకు మాయిశ్చర్ అనేది హెయిర్ అబ్జార్బ్ చేసుకోదు. ఎందుకంటే ఆ లేయర్ మన హెయిర్ పైన, మన స్కాల్ప్ పైన యాక్చువల్లీ అడ్డుగా ఉంటుంది. సో, మాయిశ్చర్ ఎప్పుడైతే మీ హెయిర్‌లోకెళ్ళదో హెయిర్ డ్రై అయిపోతుంది. హెయిర్ డ్రై అయినప్పుడు అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో, ఆహ్, మనం ఏంటంటే దీన్ని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలనమాట. అండ్ ద నెక్స్ట్ రీజన్ ఈజ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్. సో, మనం బయట నుంచి ఎక్స్‌టర్నల్‌గా ఎంత కేర్ తీసుకున్నా గానీ, లోపల నుంచి బాడీ చాలా యూనో హెల్తీ ఉండాలి అండ్ మన హెయిర్ గ్రోత్‌కి సపోర్ట్ చేయాలి. ఇలా చేయలేదనుకోండి, ఆబ్వియస్లీ హెయిర్ ఫాల్ అవుతుంది. సో, ద మెయిన్ మిస్టేక్ దట్ వి డూ ఇస్ ఎక్సెస్ ఆఫ్ షుగర్ ఇంటేక్. సో, మనకు తెలియకుండానే మనం పేస్ట్రీస్ అని, స్వీట్స్ అని, డెజర్ట్స్ అని చాలా తింటూ ఉంటాము. సో, ఈ ఎక్సెస్ ఆఫ్ షుగర్ ఇంటేక్ వల్ల మన బాడీలో మంచి న్యూట్రియంట్స్ ఏవి ఉండవు. సో, దీనివల్ల ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా మన బాడీలో ఎవ్రీ ప్రాబ్లమ్‌కి ఇదే రీజన్ అనమాట. సో, ఆ కరెక్ట్ ఫుడ్ తీసుకోకుండా ప్లస్ దానిపైన మనం ఇలా ఎక్కువ షుగర్, ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ ఇవి తింటే ఆబ్వియస్లీ మన న్యూట్రియంట్స్ అందక హెయిర్ ఫాల్ అవుతుంది. సో, మనం ఫస్ట్ హ్యాండిల్ చేయాల్సిన మెయిన్ రీజన్ ఆర్ మిస్టేక్ ఇదే అనమాట. సో, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆబ్వియస్లీ హెయిర్ ఫాల్ అవుతుంది. సో, ఇది కూడా చూసుకోండి. సో, నేను ఈ డిస్కస్ చేసిన మిస్టేక్స్ అన్నీ గనక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే కొంచెమైనా మీరు మీ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసుకోగలరు. సో, అన్ని మిస్టేక్స్ గుర్తుపెట్టుకొని హ్యాండిల్ చేసుకోండి. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.